వైసీపీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఆయనకు తిరుపతి ఎంపీ స్థానంలో పోటీకి లైన్ క్లియర్ అయింది. వరప్రసాద్ తో పాటు రోషన్ కూడా బీజేపీలో చేరారు. ఆయనకు బద్వేల్ ఎమ్మెల్యే సీటు ఖరారు చేసింది అధిష్టానం. నిన్న జరిగిన సిఎసి సమావేశంలో ఏపీలో 6 ఎంపీ స్థానాలు 10 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, వరప్రసాద్ బీజేపీలో చేరినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే తిరుపతి ఎంపీ సీటుకి సంబంధించి లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్ మొత్తంగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీని ఒక్కొక్క నేత విడిచిపెట్టి వెళ్తున్నారు. సిట్టింగ్ మంత్రులే కాకుండా ప్రధానంగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు వరుసగా ఆ పార్టీని ఒక్కొక్క నేత పెడుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాద్ కాసేపటికితమైన బీజేపీ తీర్థం ముచ్చుకున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాసేపటికితమైన పార్టీ జెండా కప్పుకున్నారు. ఆయనకు దాదాపు తిరుపతి లోక్సభ సీటు ఇచ్చేందుకు కూడా బీజేపీ అంగీకరించినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఆయన గతంలో కూడా లోక్సభ తిరుపతి నుంచి లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఆయనకు లోక్సభ తర్వాతకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది. అక్కడ కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచారు. అనంతరం ప్రస్తుతం జరుగుతున్న పార్టీలో తాజా పరిణామాలు కావచ్చు, జగన్ వైఖరి నచ్చక చాలా మంది నేతలు పార్టీ విడుతున్న నేపథ్యంలో వరప్రసాద్ కూడా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఆయనకు తిరుపతి లోక్సభ ఇచ్చేందుకు కూడా బీజేపీ అంగీకరించినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఇక అధికారికంగా కూడా బీజేపీ ఈ రోజు సాయంత్రానికి ఒక లిస్టు విడుదల చేసే అవకాశాలు, అందులో వరప్రసాద్ పేరు కూడా ఉంటుందని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక అదేవిధంగా బద్వేల్ ఎమ్మెల్యే సీటుకు సంబంధించి రోషన్ అనే నేత సైతం కూడా కాసేపటి క్రితమే వరప్రసాద్ తో పాటు పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా బద్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక వరుసగా నేతలు పార్టీ ఇతర పార్టీలను చూసుకుంటూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా కూడా నేతలు వెళ్తున్న తీరును చూస్తే అర్థం చేసుకోవచ్చు. నవీన్, దాదాపు ఉన్న అన్ని సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా కనిపిస్తా ఉంది కదా. ఇటు 10 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కానీ 6 ఎంపీ స్థానాలకు సంబంధించి కానీ ఎప్పటి వరకు విడుదల చేసే అవకాశం ఉంటుంది జాబితా? సతీష్, నవీన్, నిన్న అర్ధరాత్రి వరకు కూడా బీజేపీ ముఖ్య నేతలు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు కూడా వివిధ రాష్ట్రాలపైన కసరత్తు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానంగా 6 లోక్సభ స్థానాలు 10 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన అంశంలో క్లారిటీ వచ్చినట్టు తెలిసింది. ఈ సాయంత్రానికి ఒక లిస్టును కూడా విడుదల చేస్తారని కూడా బీజేపీ నేతల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఎటకేలకు సాయంత్రానికి దీనిపైన మరింత స్పష్టత రానుంది. సాయంత్రం సమయంలోనే 6 లోక్సభ సంబంధించి 6 లోక్సభ స్థానాలకు ఎన్ని లోక్సభ స్థానాల సీట్లను అభ్యర్థులను కన్ఫర్మ్ చేస్తారు. అదేవిధంగా అసెంబ్లీ సంబంధించి అయితే మొత్తం 10కి 10 అసెంబ్లీ స్థానాలు కూడా ఈ రోజు సాయంత్రమే అభ్యర్థుల లిస్టు కూడా రాబోతుంది. అందులో భాగంగానే ఈ రోజు రోషన్ అనే సంబంధించిన నేతలు కూడా బీజేపీలో జాయిన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక తిరుపతి సీటుకు సంబంధించిన అంశం కూడా స్పష్టత వచ్చింది. ఇక వరప్రసాద్ కి టికెట్ ఇచ్చేందుకు కూడా బీజేపీ మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయనకి టికెట్ వస్తుందని కూడా వారికి సంబంధించిన వర్గానికి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థుల అంశంపై ఒక క్లారిటీ రాబోతుంది. లోక్సభకు సంబంధించి మొత్తం 6 సీట్లు ప్రకటిస్తారు, లేదంటే అందులో సగానికి మేర ఈ రోజు బీజేపీ ప్రకటిస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు బీజేపీలో చేరిన అనంతరం. ఇప్పుడు లైవ్ చూద్దాం. A pleasant occasion to witness directly the dynamism shown by Modi ji and the way the development is taking place on one hand and the welfare of the weaker sections and also the villages taking place on the other side. I was very much impressed. Although the formerly YSR party chief, Ms. Jagan Mohan Reddy, was kind to make me once as an MP and then MLA. But still I want to come to the mainstream of national party, which I have been looking forward to work under Modi ji's dynamic leadership, honestly, to say that.
because the way the development is taking place, for instance, that in my constituency of the Tirupati alone, the development that has taken place after Modi ji has taken over the reins of the premiership, the Tirupati development has taken at least 100 times when compared to the previous years. And starting from the smart city, then the flyovers, and several developments, either the national highways and also the railway projects, which I myself have witnessed. As an IAS officer, I was seeing it, why certain national highways could not be done, why certain developments like these smart cities could not be done. But after Modi ji has taken over these reins, I saw the development, particularly of Tirupati, with lots of the flyovers now, and the traffic jam is not there. And similarly, railway stations, lots of trains are being introduced to various places. And similarly, the development of the railway stations and the national highways, I am able to see myself. So I was very much convinced that Modi ji provides the leadership and the necessary development for the country, and also the huge gap now between amongst the people